మా న్యాయమైన పోరాటం మాది. మాకు న్యాయంగా రావాల్సిందే. 70 సంవత్సరాల నుంచి అన్యాయమైన. అవును. 30 సంవత్సరాల నుంచి మా అన్యాయం కోసం పోరాటం చేస్తాను. అవును. భారత అత్యున్నత న్యాయస్థానం మాకు అనుకూలంగా అవును. తీర్పిచ్చింది అవును. అని మీరు అడుగుతారు. అవును. వాళ్ళేమో లక్ష్య బరిసెలు, కర్రలు లేదా రాళ్ళు అని వాళ్ళు చెప్తారు. అవును. ఈ ఈ ఈ ఈ సంఘర్షణ చూసి బయట సమాజం ఏమనుకుంటుందంటే, అసలు వీళ్ళు మామూలుగా వాళ్ళకున్న రిజర్వేషన్ పంచుకోవడానికి బరిసెలు, కర్రలు, రాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే వీళ్ళకి రాజ్యాధికారం ఎట్లా ఇవ్వాలి, రాజ్యాధికారాన్ని అసలు ఎట్లా షేర్ చేస్తారు అనేది ఒక పెద్ద ఎత్తున డౌట్ ఉంది మిగతా వర్గాలలో. మెయిన్గా ఏంటంటే అండి, 3000 ఏండ్ల నుంచి దళిత బహుజన సమాజానికి విద్య లేదండి. విద్యకు దూరంగా ఉన్నాం. ఈ మనువు రాసినటువంటి కుల వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, పంచములు అంటే ఊరికి దూరంగా ఉన్నటువంటి దళిత బహుజన వర్గాలు చదువుకు దూరంగా ఉన్నారు, భూమికి దూరంగా ఉన్నారు, వెట్టి చాకిరి చేసిర్రు, బానిస బతుకులు అనుభవించిర్రు, ఎలాంటి ఆస్తులు లేవు, చైతన్యం లేదండి దళిత బహుజన సమాజానికి. మహాత్మా జ్యోతిబా ఫులే గారు అన్నారు, విద్య లేక వివేకం లేదు, వివేకం లేక విత్తం లేదు, విత్తం లేక అభివృద్ధి లేదు, సమస్త రుగ్మతల మొత్తం కూడా విద్యనే కారణం అన్నాడు. విద్య లేదు కాబట్టి ఈ పంపకాలలో రాంగ్, అంటే వీళ్ళకు రిజర్వేషన్ మీరు అన్నట్టు రాంగ్ డిస్కషన్ ఇదంతా. కొంతమంది అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, వివేక్ లాంటి వాళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా, ఇప్పుడు ముఖ్యంగా మాలల్లో కూడా వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నారండి. గద్దర్ గారు వర్గీకరణకు సపోర్ట్ చేశారు, కత్తి పద్మారావు వర్గీకరణకు సపోర్ట్ చేశారు. మాలల్లో ఉండేటువంటి మేధావులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. 100లో 10% మంది జనాభా ఏంటంటే వివేక్ లాంటి వ్యక్తులు వీళ్ళని రెచ్చగొట్టడం ద్వారా మాదిగా మాలలాగా మీరు చైతన్యం లేదంటున్నారు. కానీ చైతన్యం లేకపోవడం, సమాజం ఏముంటుందంటే ఐక్యత లేదంటున్నారు. మేము ఐక్యత కోసమే, ఇప్పుడు ఐక్యత రాబట్టడం కోసమే కదా మేము ఇంత ఇప్పుడు 1000 గొంతులు 1,00,000 డప్పులు కూడా ఎందుకు చేయబోతా ఉన్నారు అంటే, దీనికి సమాజం బయట ఉండేటువంటి మేధావులు ఎందుకు సపోర్ట్ చేస్తారండి? మరి ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైందని అని చెప్పేసి మాదిగానే కాదండి, ఈడ మాదిగా ఉపకులాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఓకేనా? రెండోది ఏంటి అంటే బీసీ కులాలు సపోర్ట్ చేస్తున్నాయి, అగ్రవర్ణ సమాజం కూడా సపోర్ట్ చేస్తా ఉన్నది. వర్గీకరణ న్యాయబద్ధమైంది అని చెప్పేసి. ఎట్లా న్యాయబద్ధమైంది? ఇప్పుడు మీరు అన్నట్టండి, వర్గీకరణ చేస్తే మాదిగలకు ఒక్కరికే లబ్ధి చేకూరుతుందా అండి? వర్గీకరణ చేస్తే మాదిగలకు ఒక్కరికే రిజర్వేషన్ రాదండి, ఉపకులాలన్నిటికీ రిజర్వేషన్ వస్తుంది. కానీ పెద్దన్న మాదిగ ఎస్, నేనేమంటున్నా అంటే నేను అదే అంటున్నా, రాజ్యాంగ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఎవరి జనాభా ఎంత ఉంటుంది, రేషియో ఎవరి జనాభా ఎంత ఉంటుందో ఆ జనాభా దామాష ప్రకారంగా వాళ్ళకు ఆ రిజర్వేషన్ అందాలి. దీని ద్వారా విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా, రాజకీయ పరంగా, సామాజిక సాంస్కృతిక రంగాలలో ఈ జనాభా ప్రకారం ఎవరి జనాభా ఎంత ఉంటుందో ఆ జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్ ఫలాలు అందినప్పుడు కిందగా ఉన్నటువంటి గుర్తింపు లేనటువంటి కులం కూడా పైకి రావాలి. అట్లాంటి వాళ్ళ కోసం కదా, అందుకోసం ఇది న్యాయబద్ధమైందని చెప్పేసి బయట సమాజం మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు ప్రతి ఒక్కరు ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైందని చెప్తా ఉన్నారు తప్ప ఎవ్వరు కూడా వర్గీకరణ న్యాయబద్ధమైంది కాదు అని ఎవరు చెప్పట్లేదండి. అయితే ఇప్పుడు ప్రధానంగా మీరు అంటున్న మాదిగ కమ్యూనిటీలో కూడా, మాదిగ సబ్ కులాల్లో, ఉపకులాల్లో కూడా, అంటే సామాన్య ప్రజల్లో రెక్కాడితే డొక్కాడిన ప్రజలు, గ్రామాల్లో ఉండే వాళ్ళకి పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. ఆగస్టు 1 రోజు తీర్పు వచ్చిందన్నారు, స్వీట్లు పంచుకోవచ్చు అన్నారు, మనకు రిలీఫ్ అయిందన్నారు. మళ్ళీ ఉద్యమాలు అయింది. అసలు 6:1 నిష్పత్తితోనే భారత రాజ్యాంగ ధర్మాసనమే ఇచ్చింది తీర్పు, అత్యున్నత న్యాయస్థానం ఇక మనకు తిరుగులేదన్నారు. మరి ఆ తీర్పు అమలు కావడానికి ఏంది? మీకున్న సందేహాలు ఏంది? అమలు కాదని మీకు ఎందుకు అనుమానం వస్తుంది? ఈ ఏంది 1,00,000 డప్పులు, 1000 గొంతులు ఎందుకు అని అంటే మంచి ప్రశ్న అండి. ఎందుకు అంటే తెలుగు రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టుకు రివ్యూ పిటిషన్ వేసారు. ఏదైతే రాజ్యాంగ ధర్మాసనం ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ జరగాలని భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగ ధర్మాసనం 7 మంది రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పింది? 60:1 ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది న్యాయబద్ధమైంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణను అమలు చేసుకునేటువంటి ఆ యొక్క
ఆ చట్టము ఆ యొక్క రైట్ అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నాము, మీరు చేసుకోండి అనేటువంటిది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అదే ఇచ్చేసింది. ఇప్పుడు సామాన్య ప్రజలకి మాదిగ సోదరులకు కూడా కింద ఉన్న వాళ్ళకి డౌట్ ఏంటంటే జడ్జిమెంట్ ఇచ్చింది అంటున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రకటించిండు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించి మేము చేస్తాం అమలు, మేమే ముందుంటాం దేశంలో అన్నాక మరి ఎందుకు ఉద్యమాలు చేస్తాను మీరు? అదే నేను అదే చెప్తా ఉన్నానండి. ఏంటి అంటే జడ్జిమెంట్ ఇచ్చిన అనంతరం కూడా ఏం చేస్తా ఉన్నారు అని అంటే వివేక్ లాంటి వాళ్ళు ఓకే ఏం చేస్తున్నారు అంటే రివ్యూ పిటిషన్ ఇస్తున్నారండి అడ్డుకునేందుకు. సుప్రీంకోర్టుకి ఏం చేశారంటే ఈ స్టేట్మెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు, 341కి అడ్డుపడుతున్నది అనేది సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా రివ్యూ పిటిషన్ వేసి 32 వరకు రివ్యూ పిటిషన్లు వచ్చినాయి తెలుగు రాష్ట్రాల నుంచి. దానికోసం మీరు ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రజల్ని చైతన్యవంతం చేయాలి కదా. ఇప్పుడు 2004లో అండి, 2004లో కూడా ఈవి చిన్నయ్య గారు సుప్రీంకోర్టుకి వెళ్ళిండు. 1997 సంవత్సరంలో రామచంద్రన్ కమిషన్ వచ్చింది. అప్పుడు ఎస్సీ వర్గీకరణ అమలు అయ్యింది 2000 నుంచి 2004 వరకు. అమలైనప్పుడు ఏం జరిగింది అంటే 2004లో ఈవి చిన్నయ్య కోర్టుకు వెళ్ళిండు. కోర్టుకు వెళ్ళి అమలైతున్న టైంలో ఏం చేసిండంటే ఆయన 341కి విరుద్ధం అవుతుంది, ఆర్టికల్ 14 విరుద్ధం అవుతున్నది, ఇది కరెక్ట్ కాదు, ఎస్సీ వర్గీకరణ జరగొద్దు, దళిత